హాయ్ ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గివా టాక్స్. ఇవాళ మనం ఇడ్లీ సాంబార్ కుక్ చేద్దాం. ఫస్ట్ ఇడ్లీ కోసం బియ్యం నానబెట్టుకోవాలి. 3 గ్లాసులు రైస్, 1 గ్లాసు ఉద్దిపప్పు ఆర్ మినప్పప్పు, కొన్ని మెంతులు. వీటిని మంచిగా కడిగి 7 to 8 అవర్స్ నానబెట్టాలి. 7 to 8 అవర్స్ నానిన తర్వాత కొద్దిగా బాయిల్డ్ రైస్ వేసి వీటిని మనం కోర్స్గా గ్రైండ్ చేయాలి. కోర్స్ అంటే అది బరకగా గ్రైండ్ చేయాలి. చూసారా, చూపిస్తున్నాను కదా. కొద్దిగా బరకగా గ్రైండ్ చేసిన తర్వాత ఓవర్ నైట్ ఫార్మేట్ చేస్తే చూసారా ఎంత చక్కగా ఫార్మేట్ అయిందో. ఇప్పుడు మనం సాంబార్ చేసేద్దాం. ఫస్ట్ ప్యాన్లో కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత కొద్దిగా జీలకర్ర, చాప్డ్ ఆనియన్స్. యాక్చువల్లీ నేను కరివేపాకు వేయడం మర్చిపోయాను, మీరు వేసేయండి, మీరు మీ సాంబార్లో వేసుకోండి. తర్వాత గ్రీన్ చిల్లీ, ఇవి చక్కగా వేగాలి బాగా. ఇలాగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, ఇప్పుడు టొమాటో వేసి బాగా కుక్ చేయండి. కొంచెం సాల్ట్ వేసి టమాటో బాగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా కారం వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు దీంట్లో మనం ఉడకపెట్టుకున్న పప్పు నీళ్ళు ఉంటాయి కదా, అవి వేయాలి. ఇలా కొద్దిగా బాయిల్ అవ్వాలి. సో బాయిల్ అయిన తర్వాత కాస్త సాంబార్ పొడి, కొద్దిగా చింతపండు పులుసు, సాల్ట్ వేసి ఇంకొకసారి బాగా కలిపెట్టి ఒక బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. సాంబార్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇడ్లీని బేక్ చేద్దాం. సో ఫస్ట్ మనకు కావాల్సినంత అమౌంట్ మాత్రమే ఇడ్లీ బ్యాటర్ని తీసుకోండి, ఎందుకంటే అంతా కలపద్దు. మీకు ఎంత ఇడ్లీ కావాలో అంతే కలుపుకోండి. సో దాంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా వేసి కొన్ని వాటర్ వేసి బ్యాటర్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇడ్లీ ప్లేట్స్లో మనం బ్యాటర్ వేసుకొని అరేంజ్ చేసుకోవాలి. సో ఇలాగా స్టీమ్తో మనం బాయిల్ చేసిన తర్వాత ఇడ్లీస్ అనేటివి రెడీ అయిపోయాయి. చూసారా ఎంత స్పాంజీగా ఉన్నాయో ఇడ్లీలు. మీలో ఎంతమందికి ఇడ్లీ సాంబార్ ఇష్టం? ఇదైతే నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. చూసేదానికి యమ్మీగా డెలీషియస్గా ఉంది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.